నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అసలు పుష్ప మూవీలో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఎవరైనా చూడాలి అనుకుంటే అసలు ది బెస్ట్ అనుకున్న సీన్స్ ఏంటి? పుష్ప సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మైనస్ అనేది ఎక్కడా లేదు. ఓకే. పార్ట్ 1లోనూ లేదు, పార్ట్ 2 ఆబ్వియస్లీ పార్ట్ 2లో కూడా లేదు. మైనస్ లేవు దీంట్లో. ల్యాగ్ కానీ, అనవసరమైన పాటలు కానీ, అతుకుల బొంతలు, ఏడుపులు పెడబొబ్బాలు, ఇంకేవేవో అతుకుల బొంతలు ఏమీ లేవు. నీట్గా వచ్చింది, నీట్గా వెళ్ళిపోయింది. ఇకపోతే ప్లస్ల గురించి మాట్లాడుకుంటే కొన్ని హైలైట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎర్రచందనాన్ని బార్డర్ దాటిచ్చే సీన్ హైలైట్, చాలా బాగుంటుంది ఆ సీన్, గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నెక్స్ట్ అదే ఎర్రచందనాన్ని నది మార్గం గుండా వాళ్ళు తీసుకెళ్లే సీన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు శ్రీవల్లి మీద పుష్పకి ఎంత ప్రేమ ఉందో మనకు తెలుసు. పుష్ప మీద శ్రీవల్లికి ఎంత ప్రేమ ఉందనేది ఒక చిన్న ఎపిసోడ్లో చెప్తుంది. ఆ సీన్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ జాతర సన్నివేశంలో, మీకు జాతర ఫైటే తెలుసు, జాతరలో పుష్ప డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ సినిమాకి హైలైట్. ఆ తర్వాత క్లైమాక్స్లో మెడల్ కొరికే ఫైట్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చాలా ఉన్నాయి. అండ్ సీఎంని కలిసినప్పుడు పుష్ప ఈగో క్లాష్ అవ్వడం, తగ్గేదేలే అన్న పుష్ప ఒక దగ్గర తగ్గాలనుకుంటాడు, తగ్గుతాడు. ఆ సన్నివేశం నిజంగా అయితే సినిమాకే హైలైట్. షెకావత్కి సారీ చెప్పాల్సి వస్తుంది, ఆ సీన్ హైలైట్. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా హైలైట్స్ ఉన్నాయి సినిమాకి, 1-2 అని కాకుండా. అండ్ వ్యాన్లో వచ్చి హెలికాప్టర్ని తీసుకెళ్లే సన్నివేశం బాగుంటుంది. ఇలాంటి బోల్డన్ అంశాలు ఉన్నాయి. సో పుష్ప సినిమాలో చెప్పుకుంటే అన్నీ హైలైట్సే, ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ అనేవి మనం వెతికినా కూడా కనబడవు. ఇది తెర మీద. నెక్స్ట్ హైలైట్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది హైలైట్. నెక్స్ట్ ఇంకొకటి మ్యూజిక్, వీళ్ళు ఎంత బాగా అయితే పర్ఫామ్ చేస్తారో దానికి తగ్గట్టుగా మ్యూజిక్, అది హైలైట్. పుష్ప 1లో విలన్ ఉన్నాడు, పుష్ప 2లో విలన్ లేడు. విరోధి షెకావత్. పుష్ప 3కి విలన్ ఉంటాడు, జగపతి బాబు విలన్ అవుతాడు, పెద్ద విలన్ అవుతాడు. అలా ఆ విధంగా వెళ్ళిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా హైలైట్స్ అంటే, మీరు అప్పుడెప్పుడో గ్లిమ్స్ చూసారు యూట్యూబ్లో, బన్నీ పుష్పని జైలు నుంచి అరెస్ట్ చేయాలని వస్తాడు, జైలు నుంచి తప్పించుకుంటారు, పోలీసుల కూంబింగ్ ఆపరేషన్, కాల్పులు, చొక్కాకి 8 రౌండ్లు, ఇంకో 2 లాగుకి, అది దొరకల, వెతుకుతా ఊర్లో ఏమో గొడవలు, పుష్పని విడుదల చేయండి అని చెప్పేసి పోలీసులు, ఇంకో పక్కనేమో అడవిలో పుష్ప తిరగడం, పులి 2 అడుగులు వెనక్కేస్తే పుష్ప వచ్చాడని అర్థం. ఇవన్నీ మీకు అప్పుడు ఆ గోరు, ఇవన్నీ కూడా అదంతా పార్ట్ 3కి సంబంధించిన స్టోరీ అనమాట, దీని కాదు. ఇంకా పుష్ప అరెస్ట్ అవ్వాల, కేశవ వెన్నుపోటు పొడవాలి. కేశవ వెన్నుపోటు పొడవడానికి దీంట్లో కొన్ని లీడ్స్ వదిలాడు. ఎప్పుడు తగ్గని పుష్ప ఒక దగ్గర తగ్గాడు కదా, అక్కడ దానికి కారణం కేశవే. నెక్స్ట్ పుష్పకి ఆగ్రహం తెప్పించి తను ఒక అంశం, మంచి కీలకమైన అంశం కోసం ఫైట్ చేస్తుంటే అక్కడ పుష్పని కంట్రోల్ చేయడానికి వచ్చింది కేశవే. అట్లా కేశవ ఫేస్ 2-3 టైప్స్లో మనకు కనిపిస్తుంది. థర్డ్ పార్ట్లో వాడు వెన్నుపోటు పొడి చేస్తాడు. ఇంకా అంటే ఎంత చేసినా ఈయన నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే సిచ్యువేషన్కి రావడం, అది. అండ్ ప్రెగ్నెంట్తో ఉంది అమ్మాయి, ముల్లేటి వెంకటరమణ పిల్లోడి పేరు, అదొకటి హైలైట్ సీన్. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ హైలైట్ సీన్ ఏంటంటే, ఆ జాతర ఎపిసోడ్లో పుష్ప డైలాగ్, ఎందుకు ఇంతగా పెద్ద పూజ చేస్తాడు జాతర, అమ్మవారి జాతరలో. అక్కడ ఏంటంటే, అమ్మవారిని కొంగు విడిచి అడిగితే కోరికలు తీరుతాయని ఒకటి ఉంది. ఇప్పుడు సమ్మక్క సారక జాతర ఎట్లానో, సిరిమాను పైడితల ఉత్సవం ఎలాగో, గంగమ్మ జాతర కూడా అలాగే, ఒక్కో దేని ప్రత్యేకత దాంది. ఇక్కడ ప్రత్యేకత అలా ఉంటే తను అంత పెద్ద పూజ చేస్తాడు. ఎందుకు చేసావని అడిగితే, ఆడపిల్ల పుట్టడం కోసం అంటాడు, దేవుడిని ఆడపిల్ల కావాలి నాకు అని అడిగాడు. ద ఓన్లీ రీజన్, పుష్పకి ఇంటి పేరు లేదు కదా, ఇంటి పేరు లేదు, నాకు కొడుకు పుడితే వాడికి ఇంటి పేరు ఉండదు. అదే కూతురు పుట్టింది అనుకో, పెంచి పెద్ద చేసిన తర్వాత ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడన్నా ఇంటి పేరు వస్తుంది కదా అనే ఒక చిన్న కోరిక. ఆ డైలాగ్ చెప్తున్నంతసేపు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి చాలామందికి. ఎమోషన్కి ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీకి కామెడీ కూడా ఉంది. అంటే పెద్దగా కమెడియన్లో వచ్చి కామెడీలు ఏం చేయాలా, ఆ కిసిక్ సాంగ్కి ఇచ్చే లీడ్స్ అన్నీ కామెడీగానే వెళ్ళిపోతాయి. సో ఇట్లా అన్నీ ఉన్నాయి, అన్ని అంశాలు కలగలిపితేనే పుష్ప. అండ్ ఇంకా హైలైట్స్ మళ్ళీ అడిగాయి కాబట్టి ఇప్పుడు సాంగ్స్ గురించి చెప్పాలి. ప్రతి పాట హైలైటే సినిమాకి. కిసిక్ సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్.
ఆ చూసేకి అగిరవ మాదిరి కరెక్ట్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి సాంగ్. అన్నీ బాగున్నాయి. అనసూయ సునీల్ క్యారెక్టర్ పెద్దగా లేదు అన్నట్టుగా అంటున్నారు, అంత ఇంపార్టెన్స్ లేదని. ఫస్ట్ కంటే అనసూయ సునీల్ క్యారెక్టర్ సెకండ్లోనే ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇంకా Okay. చెప్పాలంటే అనసూయకు ఉన్నన్ని డైలాగులు ఎవరికీ లేవు సినిమాలో, అన్ని డైలాగులు ఉన్నాయి. ఓకే. సునీల్ కొంచెం పప్పెట్ లాగా ఉండిపోయాడు, Hmm. జస్ట్ కొంగుచాటు మొగుడు లాగా. ఆయనకి ఇచ్చిన డైలాగుల్లో మహా అయితే 2-3 డైలాగులు, అందులోనూ 2 సార్లు ఈమెను పిలవడానికే సరిపోయింది. ఓకే. సో అది సంగతి. అంతే, చిన్న ఇది, అంతమించి ఏం లేదు. పెద్దగా ఇంపార్టెన్స్ లేదని కాదు, ఆ క్యారెక్టర్కి అక్కడంత స్కోప్ లేదు ఓకే. బేసికల్గా. అంటే ఏం లేదు, పగ పెంచుకున్నారు పుష్ప మీద. పుష్పకి ఎవడైతే విరోధులు ఉంటారో వాళ్ళతో చేతులు కలుపుకుంటూ తిరుగుతున్నారు, ఓకే. అంతే. పెద్దగా ఏం అంత వర్కౌట్ అయ్యే అటువంటి క్యారెక్టర్కి స్కోప్ లేనప్పుడు సినిమాలో స్కోప్ ఎలా ఇస్తారు? అనవసర పాత్రలు ఇరికించలేం కదా, ఎక్కువ సాగతీత అయిపోతుంది అది. థ్యాంక్ యూ సార్.